నమస్తే అండి. వెల్కమ్ టు గిరి గార్డెన్. నా పేరు వెంకటగిరి అండి. ఈ రోజు వీడియో ఏంటంటే ఇదండి. ఇవాళ డ్రాగన్ ఫ్రూట్ మొక్క నుండి మనం స్టెమ్ కటింగ్‌తో వేర్లు రావడానికి ఎందులో వేస్తానో అది చూపిస్తానండి. ఈరోజు వీడియో ఏమేమి కలుపుతానో దీంట్లో చూపిస్తానండి. స్టెమ్ కటింగ్ చేస్తాను చూడండి, చూద్దురు గాని. వీడియోలోకి వెళ్దాం రండి. ఇది ఉందండి. ఈ అతుకులో కట్ చేసుకోవాలండి. మనకి ఫ్రూట్ ఉన్న చెట్టు నుండి మనం ఈ ఫ్రూట్ 3 సంవత్సరాల నుండి తీసుకుంటున్నాం కదా, ఈ మొక్క నుండి. అలాంటి మొక్క దగ్గర స్టెమ్ కట్ చేసుకుంటే మనకి తొందరగా క్రాప్ వస్తుందండి. ఇప్పుడు కట్ చేస్తాను చూడండి. ముద్రది కదండి, చాలా గట్టిగా ఉంది. ఇలా కట్ చేసుకోనండి. ఇది ఏం చేయాలంటే మనం కొద్దిగా ఇలా కట్ చేసుకోవాలండి. ఇలాగా వేలు రావడానికి మనకు ప్రేగా ఉంటుంది అన్నమాట. పైది ఉంటుంది చూడండి, ఆ గ్రీన్ దంతా తీసేయాలి. అలా చుట్టూ తీసుకోవాలి. ఇలాగా మనకు ఫ్రూట్ కోసుకునే మొక్క నుండి తీసుకుంటే మనకి తొందరగా క్రాప్ వస్తుందండి. ఒక్క మొక్క నుండి మనం 100 మొక్కలు తయారు చేసుకోవచ్చండి ఈజీగా. ఒకసారి కొనుక్కుంటే చాలండి డ్రాగన్ మొక్క. ఇలాగ తీసుకోవాలండి. ఇది స్టెమ్ ఇది ఉందనుకోండి గ్రీన్ది, మట్టిలో వేసినప్పుడు ఫంగస్ వచ్చేస్తుంది. అందుకని ఇలాగా వైట్గా వచ్చే వరకు తీయాలండి. ఇలా తీసామండి. ఇది చూసారా, ఇవన్నీ తీసి ఉంచాను. మళ్ళీ లెంత్ అయిపోద్ది వేడి కానీ ఒక 20 వరకు తీసానండి. ఇప్పుడు ఎందులో వేస్తానంటే ఇది ఇసుక సగము మట్టి సగం అండి. పాత మట్టి, మన కుండీల్లో మట్టి అండి. పాతగా మొక్కలు తీసేసిన మట్టి ఆరబెట్టండి. ఆ మట్టి సగం ఇసుక సగం అండి. మట్టి ఆరబెట్టుకోవాలి, ఫంగస్ గట్టా ఉంటుంది. ఆరబెట్టుకుంటే 2 రోజులు మనకి ఇప్పుడు ఎండలు ఉన్నాయి కదా, బాగా ఆరుతండి. మట్టి మనకి ఏం ఫంగస్ ఉన్నా చచ్చిపోద్ది అన్నమాట. దీంట్లో కొంచెం వేపపిండి కలపాలండి. ఆల్రెడీ కలిపాను, మీకు చూపిస్తా కానీ కొంచెం కలుపుతున్నాను. కొంచెం వేపపిండి, ఏం కలపలేదండి ఎరువు గట్ట. మనం స్టెమ్ కటింగ్ మన వేలు రావడానికే కదా, అందుకని మనం ఏం కలపకూడదండి కంపోర్ట్స్ గట్ట. ఇది ఫంగిసైడ్ పౌడర్ అండి, టాప్ ఫంగిసైడ్. ఇది కొంచెం కలపాలండి. ఆల్రెడీ నిన్న కలిపేసాను. మనం ఇసుక మట్టిలో వేసుకుంటే చాలండి. స్టెమ్ వచ్చి వేర్లు వచ్చి రావడానికే కదా. ఇది తీసి మళ్ళీ కుండీలో వేసుకుంటాం కదా. ఈ రెండు కలిపాం కదండి, అప్పుడు ఇది కింద పై కలుపుకోవాలండి. కింద ఏం వేసానంటే కొంచెం కన్నల్లో కొబ్బరి చిప్పలు వేసానండి, వాటర్ ఫ్రీగా దిగుతాకి. వాటర్ మనకి నిల్వ ఉన్నదంటే స్టెమ్ కటింగ్ కూడా మురిగిపోతాయండి, కుళ్ళిపోతాయి. అందుకని వాటర్ ఫ్రీగా దిగాలి. పెద్ద కన్నాలు చేసుకోవాలి, ఎక్కువ కన్నాలు చేసుకోవాలి. వాటర్ ఎక్కువ ఫ్రీగా కిందకు పోవాలండి. పైనే ఉంటాయి కదా వేర్లు, అందువల్ల నేను పైన కలుపుతున్నాను వేపపిండి, అలాగే ఫంగిసైడ్ పౌడర్. ఇలా కలిపేసుకున్నామండి. ఇది కూడా అలా కలిపి
మనకి ఫంగస్ రాదు మట్టి నుండి. ఫంగసైడ్ పౌడర్ వేపపిండి కలుపుకుంటే. ఇప్పుడండి దీనికి ఏం చేయాలంటే, ఇది ఇప్పుడు కట్ చేసా కదండి, దానికి కలబంద రాయాలండి. ఈ కలబందలో గుచ్చాలి ఇలాగా అన్ని కొమ్మలు కలబందలో గుచ్చుకొని పాతుకుంటే మనకి మధ్యన వేస్తాను అంతండి, అక్కడ వరకు వేర్లు రావడానికి. ఒక నెల రోజులకు వచ్చేస్తాయండి వేర్లు. గట్టిగా నొక్కాలి. ఇప్పుడు అన్ని కొమ్మలు ఇలాగే వేస్తానండి. కలబందలు ఇలా కొమ్మలు ఇలా గుచ్చుతండి, కలబంద అంటుకుంటది కదా, మనకు ఫంగస్ రాదు, వేర్లు తొందరగా వస్తాయి అన్నమాట. దగ్గరగా వేసుకున్నా పర్లేదండి. చూసారా ఎన్ని కొమ్మలు తయారు చేసుకోవచ్చో, మనం ఎన్ని మొక్కలు తయారు చేసుకోవచ్చు ఒక్క మొక్క నుండి. వేర్లు వచ్చాక నాటేటప్పుడు మళ్ళీ వీడియో పెడతానండి, చూపిస్తాను. ఫ్రిడ్జ్ లో వేద్దామనండి, అలాగే 20 లీటర్లు పెయింట్ బకెట్లో వేద్దామని, వేసేటప్పుడు కూడా వీడియో పెడతాను. వేర్లు వచ్చాక అందులో వేద్దామని ఇవి ఇందులో వేస్తున్నానండి, వేర్లు రావడం కోసం. మనకి కలబందలో ఇలాగా ప్రెస్ చేసి వేస్తుంటే మనకి తొందరగా వేర్లు వస్తాయి.